ఏమిటిది? ఏమైంది? ఏముంది? కౌరవుల దురంతాల కంతు లేకుండా ఉంది. మాయాద్యోతంలో పాండవుల రాజ్యాన్ని అపహరించింది చాలక ధర్మబద్ధులైన వారిని అవమానించి కట్టుబట్టలతో కానలకు పంపుతున్నారు. ఎంత అన్యాయమా! ఎంత దురాగతం! కౌరవుల తండకావరం మనం ఈ అధర్మాన్ని సహించి ఊరుకోరాదు. అన్నయ్య, నాకు ఆజ్ఞ ఇవ్వండి. చతురంగ బలాలతో వెళ్ళి. సాత్యకి, నీవు ఆవేశపడకు. అధర్మం నేను సహించను. ఇప్పుడే హస్తినాపురానికి పోయి కౌరవులకు బుద్ధి చెప్పి పాండవులకు రాజ్యం ఇప్పించి మరీ వస్తాను. దుర్యోధనుడు నా శిష్యుడు. నా మాట ఎన్నడూ దెవదాటడు. రథాన్ని సిద్ధం చేయించు. రామ్మారా, ఆ మాయల మారి శకుని ఇంత పని చేస్తాడని భయపడుతూనే ఉన్నాను. ఎవరేం చేసినా వచ్చే బాధలు మనకేగా. భయపడకు శశి, నేనున్నానుగా. జయము జయము సార్వభౌమ, తమ గురుదేవులు బలరామదేవులు విజయం చేయనున్నారని వార్త వచ్చినది. ప్రతిహారి, సమయానికి శుభవార్త తెచ్చావు. ఇదిగో. శుభవార్త ఏమిటి మామా? నాకు భయంగా ఉంది. ఎందుకు వస్తున్నారో ఏమిటో. అసలే ఆయన ముక్కోపి. పర్వాలేదు దుర్యోధన, ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉంది. బలదేవునికి అఖండ సన్మానం చేయించు. అమిత సంతుష్టాంతరంగుడై నీ గురుదేవుడు నీవు అడిగిన వరమ అనాలోచితంగా ఇస్తాడు. పుచ్చుకో. అతని కూతురు శశిరేఖను మన లక్ష్మణ కుమారునికి వివాహము చేయించు. దానితో బలరామదేవులు మన పక్షం, వారితో యాదవులు మన పక్షం, వారితో విధి లేక శ్రీకృష్ణుడు కూడా మన పక్షం కాక తప్పదు. భలే మా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం. మామా, రాజకీయంగా మన ఎత్తు ప్రశస్తమైనదే, కాని తండ్రిని మించిన మానధనుడే మన లక్ష్మణ కుమారుడు. ఆ యాదవ కన్యను స్వీకరిస్తాడా అని. ఆహా, తప్పక స్వీకరిస్తాడు. అది నాది భారం. సరది రాజన్, ఓహో, ఆహా ఆహా. ప్రభు, సురుచిరాకార రణధీర శూర వీర లక్ష్మణ కుమార సుకుమార. చాలు ముఖస్తుతే. అస్తు. ప్రభు, నన్ను వినండి. అభిమన్యుని జన్మ కన్నా శుభమైనది మీదు జన్మ. బలి, ఇది కవిత్వం. గ్రహించండి. అయితే మరి నన్ను వినండి. వనవాసము వాని కర్మ, ఘనరాజ్యము మీది సుమ్మ. లెస్సమలికి తిరిగి. జై భవ. తమ దర్శనార్థం తాతపాదుల వారు వేంచేసినారు ప్రభు. సమయం కాదు. యుద్ధకాండలో ఉపద్రవంగా పద్మ వ్యూహం పన్నిన వేళలా పురోగమించుట వానికి తెలియను, తిరోగమించుట తమకు తెలియను. అతనికి మీ తెలివేది, అతనికి మీ సుడివేది, అతనికి మీ కళయేది, స్తుతిగాడిది స్తుతిగాడి. సారథి సారథి. ఏ రాజన్, తానా అంటే తందానా అని వీరు బహుమానాలు పుచ్చుకున్నారు. ఈ తాన శర్మ తందాన శాస్త్రి మన ముందు పనికిరారు. నాముక స్థుతి వినండి. అటు ఇద్దరు ఇటు ఇద్దరు అభిమన్యుని బాబాయులు, అటు కూడిన ఇటు కూడిన నలుగురంటే నలుగురే. మరి తమకో నూటికి ఒక్కడే తక్కువ బేటి బేటి బాబాయులు. బాబో ఏమని చెప్పుదు బాబాయుల సేన తమది బ్రహ్మాండముగా. లెస్సాతి లెస్స బలికితివిరా సారథి. నాయన లక్ష్మణ కుమార. ఓ మీరా తాతపాదులు, ఇక మీకు సెలవు. ఆహాహా, ఎంత ముచ్చటగా ఉన్నావు. నువ్వు శృంగార వీరుడివి. నీకొక ప్రియమైన వార్త చెప్తాను. కూర్చో. వీరలక్ష్మణం విలాసంగా నిల్చునే వినాలి. చెప్పండి. చూడు, ఈ అఖండ సామ్రాజ్యానికి నీవు యువరాజు. అంతేనా? అంతేకాదు నాయన, యువ రాజరాజువి, యువ సార్వభౌముడివి, యువ చక్రవర్తివి. ఇక నీవు వివాహం చేసుకోవాలని నేను మీ నాన్న నిశ్చయించాం. అయితే నేను నిశ్చయించాను. సంబంధం కూడా ప్రశస్తమైంది. పెళ్లి కూతురు భువనైక సుందరి శశిరేఖ, మన బలరామదేవుని కూతురు. సిగ్గు సిగ్గు. ఆ అనాగరిక యాదవ సామంతరాజుకు నేను అల్లుడిని కూడా అసంభవం. అయితే ప్రమాదమేనే. ఆ కన్యను అభిమన్యుడు వరించాట. అయితే నేనేనా వరించలేంది? అభిమన్యుడు వరించిన కన్యలందరినీ నేనే వరిస్తాను.
వాడికి ఇలాతనంలో కన్ని దొరకకుండా చేస్తాను. తాత, ఆ రేఖ నాకే కావాలి. బుద్ధిశాలివి నాయన, బుద్ధిశాలివి. అవును, అయితే ముహూర్తం పెట్టిస్తాను. అది మీ ఇష్టం. జై భవ విజయీ భవ అఖిల ధర్మావతార ఆశ్రిత లోకరక్షక అపరిమిత శిష్యవత్సల సర్వ కళ్యాణ గుణధామ సకల జగదభిరామ శ్రీ శ్రీ బలరామ సార్వభౌమ జై భవ విజయీ భవ. అతనికి నీ తెలివేది, అతనికి నీ సులువేది, అతనికి నీ కళ ఏది? ఎవరికి రా సారథి? ఒకటేలేండి, ఉమ్, అభిమన్యునికి లేండి. విజయోస్తు విజయోస్తు వీరావతారా. శ్రీరస్తు శ్రీరస్తు శృంగార సారా. జో జో ఆలు మీ జోలపాట. మరి శ్రీవారికి శీఘ్రంగా వేంచేసి బలరామదేవుల ఆశీర్వాదం పుచ్చుకురావాలి. సిగ్గు సిగ్గు పుచ్చుకునుంటా విప్రలక్షణం, ఇచ్చుటే రాజలక్షణం. ఏ రాజన్, మీరు ఇలా జాప్యాలస్యం చేస్తే శశిరేఖం వారు మీకు దక్కరు. కాబోమామ వారికి వందన నమస్కారం చేస్తామని మాటిచ్చారు. వందనం కాదు, నమస్కారం మాత్రమే చేతుమంటమి. కానీ అది చేయు విధం అదేముంది ప్రభు, ఇలా చేతులు జోడించి సిగ్గు సిగ్గు, అది మీ అలవాటు. వస్తు వస్తు. ఏ రాజన్, నేను చెప్తాను వినండి. చూశారు, మన ధర్మరాజుల వారు భీష్ముల వారికి, ద్రోణాచార్యుల వారికి, తాత వారికి నమస్కరించేవారు. ఆ, ఆ. మీరు చూసి నవ్వుకునేవారు. కొంచెం కష్టమైన ఇలా వంగి వినయంతో కరిగి ముద్దయిపోయి ఇలా 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 ఇంతే ప్రభు, ఇంతే ప్రభు. ఇంతకంటే దుగుణంగా నేను కాగలను. లే రండి. పైగా ఈ జూతం కూడా భీష్మ ద్రోణ విదురాది ధర్మవేత్తల అనుమతిని వారి సమక్షంలోనే జరిగింది. ఆహా, ఏదైనా అధర్మం జరిగితే వారు సహిస్తారా? అవును, ధర్మద్యోతంలో జయించటం కర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే. నేను అంగీకరించాను. తమరే కాదు, పాపం ధర్మరాజు కూడా అంగీకరించాడు. కానీ ఆ భీముడే రౌద్రాకారం దాల్చి భీషణ ప్రతిజ్ఞలు చేసి వెళ్ళాడు. మామ, ఆ పిచ్చి ప్రలాపాలన్నీ చెప్పి వారి మనస్సు నొప్పించడం దేనికి? చెప్పని సిగ్గు లేక ప్రతిజ్ఞలు కూడానా? ఏమని? ఏముంది, పిచ్చెత్తినట్లు కనిపించిన వాళ్ళందరినీ చంపుతానండి. నా రొమ్ము చీలుస్తా అన్నాడు, నా రక్తం తాగుతా అన్నాడు. నేనేం చేశాను? అన్నగారి ఆజ్ఞ నా తక్షణ కర్తవ్యం. మరి ఆ ద్రౌపది ఆ ఒక్క ద్రౌపది బంధువర్గమేనా లోకమంతా తన పక్షం? ఇక కౌరవ వంశ నాశనం తప్పదు తప్పదు అని వాడు ప్రళయం చేస్తుంటే నేను పట్టలేక అనేశాను, మా రారాజు పక్షం కొండంత దేవులు బలదేవులే ఉన్నారని. అయితే ఆ బలదేవుడి ఎదుటే ఈ దుర్యోధన్ని తొడలు విరగొడతాను. ఏం చేస్తాడు ఆ ముసలి, ఆ యాదవుడు? పరమ దుర్మార్గుడు వాడు. మీ వైరానికి వాడే కారణం. వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. క్షమించి శాంతించాలి. తమరు పెద్దలు, అందరి శుభం కోరేవారు.
ఏదో మీకు చెప్పుకుంటే కొంత భయం తీరుతుందని చెప్పానే కానీ గురుదేవా, ఈ భయాలు ఈ ఈర్ష్యలు నాకెందుకు వచ్చినట్టు? ఈ జూదంలో నాకు సంక్రమించిన ఆ రాజ్యం యావత్ గురుదక్షిణగా మీకు సమర్పించుకుంటాను. తమరు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చివేసి ఈ వైరానికి శాంతి చెప్పు. అనవసరం. అపాత్ర దానం కూడా మహాపాపమే. దుర్యోధన, నీ వితరణశీలానికి మెచ్చి నీకు వరమిస్తున్నాను. కోరుకు. ఆ లక్ష్మణ కుమార, సమయానికి వచ్చావు. రా నాయనా. గురుదేవుల పాదాలకు నమస్కరించు. కళ్యాణ ప్రాప్తిరస్తు. దుర్యోధన, వినయంలో నిన్నే మించాడే నీ కుమారుడు. పెద్దలంటే గౌరవం, తండ్రి ఎదుట తలే ఎత్తడు. ఇక తమరంటే అలవి కాని భక్తి. అవును, అవే ఉత్తమ పురుష లక్షణాలు. భావి సామ్రాట్టులకు వన్నీ తెచ్చేవి. లేనాయన, ఏమి ఏం కావాలి? చిరంజీవికి చిరకాల వాంఛ. నీ శశిరేఖ తన పట్టమహిషి కావాలని తపస్సు చేస్తున్నాడు. మీరా వరం కటాక్షించాలి. అవశ్యం. అంతకంటేనా? లేనాయన,